ఒక గ్రామంలో రామయ్య, కనకమ్మ అనేటటువంటి దంపతులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న ఏకైక కుమార్తె చిన్ని. ఎంతో అందంగా, తెలివైన పిల్ల. చక్కగా చదువుతూ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతుంది. అలాగే తల్లి అంటే ప్రాణం, తండ్రి అంటే అంతకన్నా ప్రాణం. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కష్టాన్ని మరిచి కూతురు భవిష్యత్తు కోసమే నిరంతరం ఆలోచిస్తాడు. అలాంటి తండ్రికి ఒకరోజు అనారోగ్యంతో బాధపడతాడు. అయితే చాలా బాధపడి తన ఆరోగ్యము రోజురోజుకి క్షీణించడం చూసి తను తట్టుకోలేకపోతాడు. అయ్యో, నా కూతురి భవిష్యత్తు ఏమైపోతుంది? నేను లేకపోతే నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది? నేనేం చేయాలి అని చాలా మనోవేదనతో తను ఇంకా కృంగిపోవడము మొదలవుతుంది. చిన్ని ఇవన్నీ చూస్తూ తను బాధపడుతుంది. నా తండ్రికి నేను సహాయం చేయాలి, ఎలా అయినా సరే, కష్టపడైనా సరే అని అనుకుంటుంది. అయితే అప్పుడు తన తల్లి తనను చూసి, తన బాధని చూసి అంటుంది, అమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు పని చేయకూడదు తల్లి, నువ్వు చక్కగా చదువుకోవాలి. నువ్వు చదువుకుంటే మంచి స్థాయికి వెళ్తే నీ తండ్రి త్వరగా కోలుకుంటాడు, నిన్ను ఇంకా బాగా చూసుకుంటారు అని చిన్నితో చెప్తుంది. ఆ మాటలను బలంగా తీసుకున్న చిన్ని ఆ రోజు నుంచి కూడా నా చదువు నా తండ్రిని ఆరోగ్యకరంగా చేస్తుంది కాబట్టని చక్కగా చదువుకుంటూ పెరిగి పెద్దవుతుంది. అలా తన కష్టాన్నంతటిని పెట్టి చక్కగా చదువుతుంది చిన్ని. అలా మంచి విజయాన్ని సాధించి తల్లిదండ్రులకు ఒక గొప్ప కానుకగా ఉంటుంది చిన్ని.